చూపిన మార్గముదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. బలరాం, సైనేడు మధ్యం చావులకి కారకుడు అయిందే కాకుండా ఆ కేసులో శాంతిని ఎదిగించడం కోసం మీరు ఇలా రహస్యంగా దాక్కుంటారా? ఎన్నాళ్ళని దాక్కుంటారు? మీ పాపం పండింది కాబట్టే నాకంట పడ్డారు. మీ సంగతి తేల్చేస్తాను. ఏంట్రా నువ్వు తెలిసేది? సంతలో చింతకాయ. మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తానా? చాలా మంది అయ్యారు. బయటికి వెళ్ళిపోయావంటే ముందు నీ జాతకం మారిపోతుంది. జాగ్రత్త. అంటే ఏం చేస్తావు? సింపుల్ గా చంపేస్తాను. తాటాకు చప్పుడుగా కుందేళ్లు బెదరనట్టు నీ బెదిరింపులకి ఇక్కడ ఎవరు బెదరరు. మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకుని పోలీసులకు సరెండర్ అయిపోవాలరా. నేను పోలీసులకు లొంగిపోవటమా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ బండారం బయటపడడానికి. ఇంకో 5 నిమిషాల్లో మారబోయేది నా జాతకం కాదరా, నీ జాతకమే. ఎవరి జాతకం మారిపోతుందో చూద్దాం. చూద్దాం. సమయానికి ఆటోలు దొరక అక్కర్లేనప్పుడు 1కి 10 వస్తాయి. వీరాచారి గారు, ఈవిడతో కలిసి ఎక్కడికి బయలుదేరారు? అది నాంచకుండా చెప్పండి. పోలీస్ స్టేషన్కి అమ్మా. పోలీస్ స్టేషన్ కా? దేనికి? నిజం చెప్పడానికి. షటప్! షూట్ చేసి పారేస్తాను రాస్కల్. ఏంటయ్యా నువ్వు చెప్పబోయే నిజం? నేను ఇచ్చిన సైనైడ్ వల్లే 16 మంది చనిపోయారని, అదంతా బయటికి పొక్కిందని, అందుకు మీరు తప్పించుకు తిరుగుతున్నారని ఇదిగో ఈ హిందూ మేడమే నాతో చెప్పారు. నిజం ఒప్పించడానికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. నోరు ముయ్యండి. ఎవరో ఏదో అన్నారని ముందు వెనకలో ఆలోచించకుండా గుడ్డిగా నమ్మేయడమేనా? ఇదిగో వీరాచారి గారు, ఆవిడ చెప్పిందంతా అబద్ధం. మనం ఏ తప్పు చేయలేదు. నవ్వొద్దు. వీరాచారి గారు, మనలో ఏ తప్పు లేనప్పుడు తప్పించుకు తిరగాల్సిన కర్మ మనకి పట్టింది. మరి మేడం అంటుందండి. వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఏదైనా అంటుంది. దాన్ని మీరు నమ్మేయడమేనా? సీత! ఏంటి సీత? నోర్మై! వీరాచారి గారు, మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరికి భయపడక్కర్లేదు. నాతో రండి. వీరాచారి గారు, ఏమిటిది? నాతో పోలీస్ స్టేషన్కి వచ్చి తప్పు ఒప్పుకుంటానని ఇప్పుడు ఆవిడతో వెళ్తారేమిటి? ముందు మీరు ఆటో ఎక్కండి. మిస్టర్ వీరాచారి, మర్యాదగా నాతో పాటు పోలీస్ స్టేషన్కి వస్తారా, లేక పోలీసులు కంప్లైంట్ ఇవ్వమంటారా? ఇచ్చుకోమనండి. ఎవరికి భయం? వీరాచారి గారు, ఆవిడ గారికే ఎన్నైనా అంటుంది. జైలుకి వెళ్ళేది మీరే, ఆలోచించుకోండి. ఏం జరిగినా నేను చూసుకుంటాను. ముందు మీరు నాతో రండి. ఆగండి. ఏయ్, చెయ్యొదులుతావా లేదా? వదలను.
వదలమంటుంటే ఎందుకు వదలాలి? పోలీసులకి చెప్తానని వీరాచారిని బెదిరిస్తావా? ఇతనేం తప్పు చేశాడని సాక్ష్యాధారాలు ఉన్నాయంటమ్మా. చూపించమనండి. ఏ ఇందు చూపించు. ఏ ఆధారాలు నీకు చూపించవలసిన అవసరం నాకు లేదు. అయితే ఈ వీరాచారి నీతో రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. వదులు. వీరాచారి గారు, వెళ్ళ. ఎక్కండి, ఆటో ఎక్కండి. ఎక్కండి. సీత, ఏంటి ఫైటింగ్ వస్తావా? నీలా నేను ఇంకా బరి తెగించలేదు. నీలాంటి వాళ్ళ వల్లే నేను బరి తెగించాల్సి వచ్చింది. మాటకు మాట సమాధానం ఇవ్వడం కాదు. చూడు సీత, వీరాచారిని నాతో రాకుండా చేసినందుకు విర్రవేగకు. ఇప్పుడు నువ్వు తీసుకెళ్తున్నంత మాత్రాన్న నీకేదో ఫేవర్ జరుగుతుందనుకోకు. మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళినా సరే తప్పించుకోలేరు. నా దగ్గరున్న ఆధారాలతో మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తాను. లేదంటే నీ పేరు ఇందు కాదా? గుర్తుందిగా? ఏడుసావు పోవే. మీ అమ్మ ఎక్కడున్నా సరే బయటకు లాగి 24 గంటల్లోగా ఆవిడ చేత 7 అసలు లెక్క పెట్టించకపోతే నా పేరు సీతే కాదు. ఆటో పోనీ. ఈ వేళ నిన్ను వదలను. పోలీసులకు ఫోన్ చేసి పిలిపించింది నేనే. ఈ వేళతో నీ చరిత్ర అంతం. Come on. మూర్తి గారు, మూర్తి గారు, మూర్తి గారు, నీళ్ళు చూసిరావా? మూర్తి గారు, మూర్తి గారు, త్వరగా రండి. మూర్తి గారు, మూర్తి గారు, మూర్తి గారు. బలరామేడి. అరే అదేంటండి అలా అంటారు? ఈ రూమ్ లో జయకృష్ణ బలరాం ఉన్నారని మీరేగా ఫోన్ చేసింది. వాళ్ళు ఏమయ్యారు? మీకు ఈ గాయాలేంటి? అసలు ఏమైంది? బలరాం నన్ను కొట్టి జయకృష్ణతో సహా పారిపోయాడు సార్. దిగండి. సీత, 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 సీత. దొంగి చూసిన చాలు, కిందకి దిగిరా.
సీత, మీ ఆయన మీ నాన్న ఎక్కడా? సీత, అడిగేది నిన్నే. మీ ఆయన మీ నాన్న ఎక్కడా? తెలీదు సార్. తెలీదన్నట్టు నటిస్తున్నావా? నిజంగా నాకు తెలీదు సార్. 10 రోజుల క్రితం వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు ఇంటికి రాలేదు. ఏమయ్యారో తెలీదు. అబద్ధం సార్, పచ్చి అబద్ధం. డిఎస్పీ గారు, జయకృష్ణ మత్తుల ధరలో ఉంటే బలరాము ఇదిగో ఈ సీత గుసగుసలాడుకోవడం నా చెవులారా విన్నాను. గంట క్రితం వీళ్ళ ముగ్గురు ఆ రూమ్ లో ఉండగా నా కళ్ళారా చూసి ఆ తర్వాతే నేను మీకు ఫోన్ చేశాను సార్. చాలా ఊరుకోవయ్యా. నేను లాడ్జ్ రూమ్ లో ఉండడం నువ్వు చూసావా? అవును చూశాను. తలుపు కింద నుంచి తొంగి చూశాను. ఎవరన్నా వింటే నవ్విపోతారు. డిఎస్పీ గారు, పొద్దుటి నుంచి నేను ఇల్లు కదలలేదు. ఇంట్లో ఎవరూ లేకుండా నేను బయటకు వెళ్ళడానికి వీల్లేదు. పని మనిషి కూడా ఇవాళ రాలేదు. అందుకే నేను ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాను. అబద్ధం సార్. డిఎస్పీ గారు, సీత మాటలు నమ్మద్దు. మూర్తి గారు, సీత, నువ్వు ఇంట్లో ఉన్నావో లాడ్జీ రూమ్ లో ఉన్నావో, నువ్వు తప్పు చేసావో లేదో అనేది మాకు ప్రస్తుతానికి అనవసరం. మీ ఆయన మీ నాన్న ఎక్కడున్నారనేది నీకు తెలుసు. నాకు తెలియదు సార్. వద్దు, ఆర్గ్యుమెంట్స్ వద్దు. నీకు తెలుసన్న సంగతి మాకు తెలుసు. 48 గంటల్లోగా మీ ఆయన్ని మీ నాన్నని మాకు సరెండర్ అయ్యేలా చేయాలి. లేకపోతే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. మూర్తి గారు, 48 గంటల్లోగా శాంతి మాకు సరెండర్ కావాలి. ఆవిడ నేరం చేసిందా లేదా అన్నది తర్వాత సంగతి. ముందు మాకు సరెండర్ అవ్వమని చెప్పండి. సరెండర్ కాని పక్షంలో మీ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. సీత, చెప్పింది గుర్తుందిగా? 48 గంటలు. నమస్కారం సార్. నమస్కారం. మొన్న విస్కీ అబ్బుల గురించి వచ్చాం కదా, గుర్తుందా? గుర్తుంది సార్. మీతో కొంచెం మాట్లాడాలి, లోపల రావచ్చా? రండి. ప్లీజ్ సిట్ డౌన్. చెప్పండి. ఈ మధ్య మీ దగ్గరికి విస్కీ అబ్బులు రాలేదండి? రాలేదండి. ఏమయ్యాడో తెలియదు. కనీసం ఫోన్ కూడా లేదు. ఒకవేళ హైదరాబాద్ వెళ్ళాడేమో. అయినా మా వాడి గురించి ఎందుకు ఇలా తిరుగుతున్నారు? ఏం లేదు సార్, హైదరాబాద్లో మాకు లిక్కర్ బిజినెస్ ఉంది. మాకు డూప్లికేట్ స్టాక్ సప్లై చేసేది విస్కీ అబ్బులే. సెకండ్స్ డూప్లికేట్స్ లేనిది వైన్ షాప్ నడపలేం కదా సార్. ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా వైన్ షాపులు ఉన్నాయి. వాళ్ళకు కూడా డూప్లికేట్ స్టాక్ కావాలంట. అందుకే విస్కీ అబ్బుల గురించి తిరుగుతున్నాం. అలాగా? మరి ఆ సంగతి మొన్న వచ్చినప్పుడు చెప్పొచ్చు కదండి. ఇప్పుడైతే మాత్రం ఏం పోయిందిలేండి, 2 రోజులు లేట్ అయింది అంతే. విస్కీ అబ్బులు మీ దగ్గరికి వచ్చినా లేక ఫోన్ చేసినా మా డీల్ గురించి చెప్పండి. అడ్వాన్స్గా ఇదిగో ఈ 5,000 ఉంచండి. అడ్వాన్స్ ఎందుకు? పర్వాలేదు, ఉంచండి. సురేష్ గారు, ఎలాగైనా ఈ డీల్ మీరే ఓకే చేసి పెట్టాలి. తమిళనాడులో కూడా డూప్లికేట్ స్టాక్ సప్లై చేయడం వల్ల ఇటు మీ ఫ్రెండ్ అటు మా ఫ్రెండ్స్ కూడా బాగుపడ్డట్టు అవుతుంది. మధ్యవర్తితో నడిపినందుకు మీకు కూడా ప్రతిఫలం ముట్ట చెప్తానులేండి. సరే, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఈ రాత్రికే విస్కీ అబ్బులు చెన్నైలో ఉండేటట్లు చూస్తాను. రేపు ఈ పాటికి మీరు వచ్చి మీ డీల్ని ఫైనలైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. వస్తామండి. వెల్కమ్. వస్తాను సార్. సరే. కుకు, మనం ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విషయం ఎస్ఐ గారితో చెప్పాలి. మొన్నట్లాగా వాడు తప్పించుకోకూడదు. పద. పండి బజార్ పోలీస్ స్టేషన్ పాప. నమస్కారం సార్. నమస్కారం. సరే, ఈ రాత్రి నుంచే ఆ ఇంటి చుట్టూ మా కానిస్టేబుల్స్ ఇద్దరిని కాపలా పెట్టిస్తాను. విస్కీ అబ్బులు అక్కడికి రావాలే కానీ ఎస్కేప్ కాకుండా పట్టుకునే పూచి మాది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ మూర్ఖుడు బలరాం ఇంత దారుణంగా ప్రవర్తించాడా? వదలకూడదు, వాడిని ఊరికే వదలకూడదు. ఎలాగైతేనే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదం నుంచి తప్పించుకోవడం కాదు శారద. నా స్నేహితుడి కుటుంబం కోసం నేను ప్రాణాలైనా ఇచ్చుండేవాడిని.
కానీ ఆ బలరాం నన్ను దొంగ దెబ్బతీసి అల్లుడితో సహా కాస్తలో తప్పించుకున్నాడు. అంత కష్టపడినా కూడా ఫలితం లేకుండా పోయిందే నాన్న. జరిగిన దానికి బాధపడ్డం అనవసరం. లాడ్జ్ రూమ్ నుంచి తప్పించుకున్నంత మాత్రాన వాళ్ళిద్దరూ ఎక్కడికి పోలేరు. బలరాం జయకృష్ణని సరెండర్ చేయాలంటూ డిఎస్పీ గారు సీతకి వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే తన్నే అరెస్ట్ చేస్తా అన్నారు. అందుకని వాళ్ళు మనకి దొరికినట్టే లెక్క. సీత గురించి డీఎస్పీ గారికి ఏం తెలుసు? ఆయన ఇచ్చిన గడువులోగా వాళ్ళిద్దరిని సరెండర్ చేయడం కాదు కదా, తను కూడా ఎస్కేప్ అయిపోతుంది. ఎస్కేప్ అయినంత మాత్రాన డిఎస్పీ గారు ఊరుకుంటారంటావా? పోలీసులు వెతకడాలు అదంతా తర్వాత సంగతి బాబాయ్. సీత గనక ఎస్కేప్ అయిందనుకో, పోలీసుల దృష్టి మన మీద పడుతుంది. సీతను వదిలేసి మనల్ని పట్టుకుంటారు. 48 గంటల్లోగా అత్తయ్య గారిని సరెండర్ చేయకపోతే మేమంతా అరెస్టు కావాల్సిందే కదా. వదినా, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. డీఎస్పీ గారు ఇచ్చిన 48 గంటల గడువులోగా మనం గెలుస్తామన్న నమ్మకం నాకుంది. ఎలా ఇందు? గుడ్డి నమ్మకం కాదు, నీతి నిజాయితీల మీద నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది. సార్ ఇక్కడే సార్. ఎక్కడ? అదిగో ఆ కనిపించే ఇల్లే సార్. కానిస్టేబుల్స్, ఎస్ సార్. ఎంత పక్క పోయినలే, ఇంత పక్క పోయినలే. సార్. డ్రైవర్, బండి ఎడుతుడు పో. మీరు రండి. ఏమైంది మావయ్య? ఏమైందంటావేంటయ్యా? ఉరికి పడి చస్తాను. నేను అడిగింది నీకేమైందని కాదు, నాకేమైందని. ఈ రూమ్ ఏదో కొత్తగా కనిపిస్తుంది. రూమ్ మారామా? ఆ రూమ్ అస్సలు బాగాలేకపోతాను. ఆ లాడ్జే ఖాళీ చేసేసాను. ఇప్పుడు మనం ఉంటున్నది రాయల్ లాడ్జిలో. రాయల్ లాడ్జిలోనా? మరి నేను ఇక్కడికి ఎలాగొచ్చాను? నువ్వు రాలా, నేనే తీసుకొచ్చాను. నాకు తెలియకుండా నువ్వు నన్ను తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒళ్ళు తెలియనంతగా నేను తాగలేదే. నేను సీత టీ తాగాం. ఆ తర్వాత మగతగా ఉంటే పడుకున్నాను. తిరిగి ఇప్పుడే లేచాను. ఎందుకు అలా జరిగిందంటావు? ఒంట్లో నలతగా ఉంటే ఒళ్ళు తెలియకుండా నిద్రపడుతుంది అల్లుడు. అంతేనంటావా? అంతే అల్లుడు, నువ్వు ఇంకా నయ్యం. నేనైతే అప్పుడప్పుడు 3 రోజులు పడకేసేస్తుంటాను. నీకు ఇప్పుడు రిలాక్స్డ్గా ఒళ్ళంతా తేలిగ్గా అనిపిస్తుండాలి. నాకు అలాగేమీ అనిపించడం లేదు, కానీ నేను పడుకున్నప్పుడు మూర్తి మావయ్య కానీ వచ్చాడా?